హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ కోగుల. వెల్కమ్ టు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తమ్మునే చూశారు కదా. ఈ వీడియోలో నేను హైడ్రోమీటర్ గురించి వివరించబోతున్నాను. హైడ్రోమీటర్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగిస్తాము, ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏమిటి, హైడ్రోమీటర్లో స్పెసిఫిక్ గ్రావిటీ రీడింగ్ ఎలా చూడాలి, మొదలగు విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా వివరించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. వాట్ ఈజ్ హైడ్రోమీటర్? హైడ్రోమీటర్ అంటే ఏంటి? Hydrometer is a device which used to test the state of charging of the lead acid battery cell. It measure the specific gravity of the electrolyte. హైడ్రోమీటర్ని లెడ్ యాసిడ్ బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము. స్పెసిఫిక్ గ్రావిటీ బ్యాటరీ యొక్క కండిషన్ని తెలియజేస్తుంది. కండిషన్ అంటే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా డిశ్చార్జ్ అవుతుందా, హెల్దీగా ఉందా లేదా, ఈ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని బట్టి మనం తెలుసుకోవచ్చు. బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ని హైడ్రోమీటర్ ద్వారా మెజర్ చేసినప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఎబో 1200 ఉంటే బ్యాటరీ కండిషన్ బాగున్నట్టు, స్పెసిఫిక్ గ్రావిటీ బిలో 1100 ఉంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వట్లేదని అర్థమవుతుంది. హౌ టు మెజర్ ఎలక్ట్రోలైట్ స్పెసిఫిక్ గ్రావిటీ విత్ హైడ్రోమీటర్? ఫ్రెండ్స్, లెడ్ యాసిడ్ బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎలా మెజర్ చేయాలో తెలుసుకునే ముందు మనం రెండు విషయాల గురించి తెలుసుకోవాలి. ఒకటి, ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, రెండు, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి. ఈ రెండు విషయాల గురించి తెలుసుకున్న తర్వాత ఎలక్ట్రోలైట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎలక్ట్రోలైట్? ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఎలక్ట్రోలైట్ ఈజ్ ఏ కెమికల్ దట్ కండక్ట్ ఎలక్ట్రికల్ కరెంట్. ఎలక్ట్రోలైట్ ఒక కెమికల్ లేదా రసాయన ద్రావణం. దీని ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది. బ్యాటరీలో దీని ద్వారా కరెంటు ఫ్లో అవుతుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు డిఎం వాటర్ మిక్స్ చేయబడిన రసాయనాన్ని ఉంచుతారు. దీనినే ఎలక్ట్రోలైట్ అంటారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4, డిఎం వాటర్ అంటే డీమినరలైజ్డ్ వాటర్, దీన్నే డిఎం వాటర్ అంటారు. బ్యాటరీస్లో నార్మల్ వాటర్ పోయారు, డిఎం వాటర్ మాత్రమే పోస్తారు. లెడ్ యాసిడ్ బ్యాటరీలో పోసే ఎలక్ట్రోలైట్ని 1:5 రేషియోలో ప్రిపేర్ చేస్తారు. ఈ సొల్యూషన్ని 1:5 రేషియోలో ప్రిపేర్ చేస్తారు. 1:5 రేషియో అంటే 1 లీటర్ యాసిడ్లో 5 లీటర్ల డిఎం వాటర్ని మిక్స్ చేస్తారు. దీన్నే ఎలక్ట్రోలైట్ అంటాము. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ద స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఏ రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. స్పెసిఫిక్ గ్రావిటీ లెడ్ యాసిడ్ బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ యొక్క యాసిడ్ మరియు వాటర్ యొక్క రేషియోని సూచిస్తుంది. అంటే ఎలక్ట్రోలైట్లో యాసిడ్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ రేషియోని మనం హైడ్రోమీటర్ ద్వారా మెజర్ చేస్తాం. బ్యాటరీ హెల్దీ కండిషన్లో ఉన్నప్పుడు ఈ రేషియో 1140 నుండి 1290 వరకు ఉంటుంది. అంటే స్పెసిఫిక్ గ్రావిటీ 1140 నుంచి 1290 వరకు ఉందంటే బ్యాటరీ హెల్దీ కండిషన్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. బ్యాటరీ హెల్దీ కండిషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క రేషియో 1140 నుంచి 1290 వరకు ఉంటుంది. బ్యాటరీ ఫాల్టీ కండిషన్లో స్పెసిఫిక్ గ్రావిటీ బిలో 1100కి పడిపోతుంది. ఇదే మనకి గుర్తు అనమాట, బ్యాటరీ బాగుందా లేదా అని చెప్పడానికి. దానికోసమే ఈ హైడ్రోమీటర్ని వాడతాం. దాని ద్వారా స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఎలక్ట్రోలైట్ గురించి తెలుసుకుందాం, స్పెసిఫిక్ గ్రావిటీ గురించి కూడా తెలుసుకుందాం కదా. ఇప్పుడు మనం స్పెసిఫిక్ గ్రావిటీ ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాం. హౌ టు రీడ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ హైడ్రోమీటర్? హైడ్రోమీటర్ ద్వారా స్పెసిఫిక్ గ్రావిటీని ఎలా కొలవాలి, దాని యొక్క స్కేల్ని ఎలా రీడ్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది బ్యాటరీ, ఇది హైడ్రోమీటర్, బ్యాటరీ యొక్క వెంట్ ప్లగ్. హైడ్రోమీటర్ని బ్యాటరీ వెంట్ ప్లగ్లో ఇన్సర్ట్ చేసి ఈ పిల్లర్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలినప్పుడు హైడ్రోమీటర్లోకి ఈ లిక్విడ్ అనేది వస్తుంది. హైడ్రోమీటర్లో ఉన్న ఫ్లోటర్ పైకి లేస్తుంది. అంటే లిక్విడ్లో ఉన్న స్పెసిఫిక్ గ్రావిటీని బట్టి ఇది ఫ్లోట్ అవుతుంది. ఈ ఫ్లోటర్ ఫ్లోట్ అయినప్పుడు
ఫ్లోటర్ మీద ఉన్న మెజరింగ్ స్కేల్ ద్వారా బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని మనకి సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. చూడండి, హైడ్రోమీటర్ ఫ్లోటర్ పైన ఈ స్కేల్ ఉంది. 1100 నుంచి 1300 వరకు వాటర్ లెవెల్ ఎక్కడైతే ఆగితే అది ఈ బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. వాటర్ లెవెల్ 1100లో ఉంటే స్పెసిఫిక్ గ్రావిటీ 1100 అని, 60లో ఉంటే 1160 అని, 90లో ఉంటే 1190 అని, 1200లో ఉంటే స్పెసిఫిక్ గ్రావిటీ 1200 అని మనం రీడ్ చేయాలి. హైడ్రోమీటర్ ఫ్లోటర్ పైన ఈ స్కేల్ ఉంటుంది. దీని యొక్క రేంజ్ 1100 నుంచి 1300 వరకు. చెప్పాను కదా, ఈ వాటర్ లెవెల్ 1100 మీద ఉంటే దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1100 అని, ఈ గీత మీద ఉంటే 1105, 10 మీద ఉంటే 1110, మళ్ళీ ఈ గీత మీద ఉంటే 1115, 20 మీద ఉంటే 1120, మళ్ళీ ఈ గీత మీద ఉంటే 1125, 30 మీద ఉంటే 1130, ఇక్కడ ఉంటే 1135, 40లో ఉంటే 1140, ఈ గీత సమానంగా ఉంటే 1145, ఇక్కడ ఉంటే 1150, 55, ఈ 90లో ఉంటే 1190, ఈ గీత దగ్గర ఉంటే 1195, ఈ 1200 మీద ఉంటే స్పెసిఫిక్ గ్రావిటీ 1200, ఈ గీత మీద ఉంటే 1205, ఈ 10 మీద ఉంటే 1210, ఇక్కడ ఉంటే 1220, ఇక్కడ ఉంటే 1230, ఇక్కడ ఉంటే 1240, ఇక్కడ ఉంటే 1260, ఇక్కడ ఉంటే 1270, ఇక్కడ ఉంటే 1280, ఇక్కడ ఉంటే 1290, 1300 మీద ఉంటే స్పెసిఫిక్ గ్రావిటీ 1300. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా హైడ్రోమీటర్లో స్పెసిఫిక్ గ్రావిటీ లెవెల్ ఎలా మెజర్ చేయాలో. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుతుంది, అంటే ఫ్లోటర్ పైకి లేచి వాటర్ లెవెల్ అనేది కిందకు వస్తుంది. బ్యాటరీ డిశ్చార్జ్లో ఉన్నప్పుడు ఫ్లోటర్ అనేది ఎక్కువగా పైకి లేగదు, వాటర్ లెవెల్ అనేది పైకి పెరుగుతుంది, అంటే గ్రావిటీ తగ్గుతుంది. అంటే ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాటర్లో యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దాన్నే స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం. అదే బ్యాటరీ డిశ్చార్జ్ కండిషన్లో ఉన్నప్పుడు లిక్విడ్లో యాసిడ్ కంటెంట్ తగ్గి లిక్విడ్ మొత్తం వాటర్గా మారుతుంది, దాన్నే మనం స్పెసిఫిక్ గ్రావిటీ తక్కువ ఉందని అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి హైడ్రోమీటర్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. నా వీడియో చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, థ్యాంక్ యూ.